సాధారణంగా భక్తులందరూ శనివారం, మంగళవారం రోజున రామభక్త హనుమాన్కు ప్రదక్షిణాలు చేయడం, అర్చనలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ, ఆ సింధూర పూజ ఎంతో ప్రీతికరమని తెలుస్తోంది. ఈ పూజలు ఆ హనుమంతునికి ఎందుకంత ప్రత్యేకమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్ళిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి ఆ శ్రీరాముల వారి దగ్గరకు బయలుదేరి వస్తుండగా, హనుమంతుని రాక కోసం వానరులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా, అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు, పూలు, ముఖ్యంగా నాగవల్లి ఆకులు అనగా ఆ తమలపాకులు ఆంజనేయ స్వామి మెడలో వేశారంట. అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి. సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న ఆ హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వలన ఆ స్వామి ఎంతో ప్రీతి చెందాడు. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. తమలపాకుల దండ ఆ స్వామికి అలంకరించడం వలన స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తాడని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ హనుమంతుణ్ణి ప్రతి ఒక్క భక్తుడు కూడా తమలపాకులతో పూజించడం వలన సకల అభిష్టాలు కూడా సిద్ధిస్తాయని విశ్వాసం. లంకలో హనుమ ఆ సీతమ్మని దర్శించినప్పుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుందంటే ఎందుకు అలా చేస్తోందని అడగగా, అప్పుడు ఆ సీతమ్మ తల్లి ఆ శ్రీరాముని క్షేమం కోసం, ఆ శ్రీరామునికి సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను ఈ పాపిట సింధూరం ధరిస్తాను అని చెబుతోంది. అది విన్న హనుమ, సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే ఆ శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటానని అప్పుడే ఆ ఒళ్ళంతా సింధూరం అలంకరించుకున్నాడంట. శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతూ ఉంటే అది ఊడిపోకుండా నువ్వుల నూనెలో కలిపి రాసుకున్నాడంట హనుమ. అందుకే ఆంజనేయుని పూజలో ఆ సింధూర పూజ ఎంతో ప్రధానమైనది. గంగ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయునికి విగ్రహానికి గాని ఆ చిత్రపటానికి కానీ అలంకరించినట్టయితే ఆ హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. హనుమంతుని పూజించిన సింధూరాన్ని నుదుటన ధరిస్తే కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. హనుమంతునికి అరటి పండ్లు అంటే ఎందుకంత ప్రీతి? శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంధమాధవ పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు ఆ శ్రీరాముడు వెళ్ళి ఇలా అన్నాడట, నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక్క అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు కాబట్టి ఎవరైతే నీకు అరటి పండ్లను సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని వరమిచ్చాడంట ఆ శ్రీరాముడు. అందుకే ఆంజనేయునికి అరటి పండు సమర్పిస్తే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే హనుమకు ఆకు పూజ, సింధూర పూజ, అరటి పండ్లు అంటే అంత ప్రీతికరం. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇందులో భక్తులు ఏదో ఒకటి చేసి ఆ హనుమయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రీరామునికి కష్టంలో తోడుండి రక్షించిన ఆ ఆంజనేయుడి అనుగ్రహం మనందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీరామదూతయే నమః.